అఫిడవిట్ పై ఏం చేద్దాం. అయితే సాదా బైనామాకు సంబంధించినటువంటి అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ సాదా బైనామా సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం. మరి ఈ సాదా బైనామా సమస్య పరిష్కారం అవుతుందా కాదా అంటే ఇక్కడ ఒక తిరకాసు పెట్టిర్రు. ఎవరైతే సాదా బైనామా పేపర్ రూపకంలో అమ్మినలు కొన్నోళ్ళు ఉన్నారో కొన్నాయనను పక్క పెడితే అమ్మిన ఆయన అఫిడవిట్ తీసుకొచ్చి అమ్మిన ఆయనకి అన్నట, కొన్నాయనకి అన్నట. ఎప్పుడో 10 ఏళ్ల కిందనో 20 ఏళ్ల కిందనో 5,000కో 10,000కో 20,000కో వేలల్లో ఎకరాలు కొన్నారు. ఇప్పుడు లక్షలలో ఎకరాలు ఉంది. అప్పుడు 10,000కో 20,000కో ఎకరం అమ్మిర్రాళ్ళు, ఈయన తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఆ అమ్మిన ఆయన దగ్గరికి పోయి అఫిడవిట్ అంటే ఇస్తాడా? ఇక లొల్లు అయితే కదా అంతా. ఏం లొల్లు అవుతాయి? నాకు అప్పుడు పైసలు సగం ఇచ్చిండు, ఇంకా మొత్తం ఇవ్వలేదు, పైసలు మొత్తమే ఇవ్వలేదు, నేను రిజిస్ట్రేషన్ చేయను, అప్పుడు ధరలు తక్కువ ఉండే, ఇప్పుడు ధర పెరిగింది కదా, సగం అన్ని ఇవ్వన్, 10 లక్షలన్నీ ఇవ్వన్, ఇవన్నీ డిస్టర్బెన్స్ వస్తాయి. మరి దీనికి ఏం చేయబోతున్నారు అన్నటువంటిది ఒకసారి చూద్దాం. భూభారతి చట్టంలో లేని 3 కొత్త అంశాలను నిబంధనల్లో పేర్కొన్న CCLA. అఫిడవిట్ సేకరించడం తలనొప్పిగా మారుతుందంటున్న రెవెన్యూ యంత్రాంగం అమలు చేయాలా వద్దా? ఈ అఫిడవిట్ అమలు చేయాలా వద్దా అనే దాని మీద చాలా తర్జన భర్జన పడుతున్నారు రెవెన్యూ శాఖ వాళ్ళు. ఒకసారి చూద్దాం. సాదా బైనామాల దరఖాస్తుల పరిష్కారంలో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ CCLA విధించిన నిబంధనలు ఇందుకు అవరోధంగా మారుతున్నాయి. ప్రధానంగా సాదా బైనామా దరఖాస్తుదారు భూమి కొనుగోలు చేసిన వ్యక్తి నుంచి అఫిడవిట్ తీసుకురావాలన్న నిబంధన వివాదంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. అఫిడవిట్ తీసుకొని వస్తే ఆయన ఇస్తాడా? ఆయన ఉన్నాడా? చనిపోయిండా? వాళ్ళ వారసులురా? వాళ్ళ కొడుకులురా? వాళ్ళ మనమరురా? మా తాత అమ్మిండు, మా నాయన అమ్మిండు, మేమెందుకు ఇస్తాం, మాకు అవసరం లేదు, ఇగో ఇన్ని లక్షలు ఇస్తేనే ఇస్తాం. ఇప్పుడు ఎంత పోతుంది? 50 లక్షలు పోతుంది. నువ్వు 20 లక్షలు ఇస్తావా, 30 లక్షలు ఇస్తావా చెప్పు, అఫిడవిట్ ఇస్తాం. ఇవ్వకపోతే మేమే కొట్లాడుకుంటాం, కోర్టులో కేసేస్తాం, నీకు భూమి ఎట్లా వస్తుందో చూస్తా అంటాం. కాబట్టి ఈ అఫిడవిట్ సమస్య తెచ్చిన తంటాలు అంతా ఇంత కాదు, చాలా పెద్దగానే ఉన్నాయట. భూభారతి చట్టం సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ప్రకారం సాదా బైనామాలను పరిష్కరించే అధికారాలు కల్పిస్తూ ఈ నెల 10న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి DS లోకేష్ కుమార్ జీవో నెంబర్ 106 ఇచ్చిండట. అయితే భూభారతి చట్టంలో పేర్కొన్న 3 నిబంధనల్ని CCLAలో ఇందులో చేర్చారు. ఇందులో ఒకటి అఫిడవిట్ తీసుకురావాలంటే చాలా తోకలో ఉన్నటువంటి పానం తలకన్నా వస్తుంది, తలలో ఉన్న పానం తోకన్నా వచ్చేటటువంటి ఉంది. పెద్ద లొల్లులే అయితే ఈ సమస్య పరిష్కరించేదే కానీ ఇంకా సమస్యను పెద్దగా చేసిన అయితేనేమో అన్నటువంటిది ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఆలోచన. సాదా బైనామా సమస్య పరిష్కరించాలనేటువంటిది భూభారతి వచ్చింది, అంటే భూభారతిలో ఒక భాగం. ఆ సమస్య పరిష్కరించకపోగా పెరిగి పెద్దదై ఆ 2 వర్గాల మధ్య గొడవలు వస్తాయేమో అనేటువంటిది ఆ తలనొప్పిగా మారింది. ఏదేమైనా ఒకసారి చూడొచ్చు.